హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. 24 గంటల్లో 7 లక్షల మందికి పైగా ప్రయాణించారు. ఇవాళ కూడా అర్ధరాత్రి వరకు ప్రయాణికుల తాకిడి కొనసాగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈసారి అంచనాలకు మించి రద్దీ ఉందన్నారు. అందుకు తగ్గట్లుగా బస్సుల సంఖ్యను పెంచామన్నారు. ఎంజీబీఎస్ లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. ఎంజీబీఎస్ తో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్ బస్ స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను నియమించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. 24 గంటల్లోనే 7 లక్షల మందికి పైగా ప్రయాణించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, రైట్ ఆమెని ఈసారి సంక్రాంతికి వస్తున్నామంటూ భాగ్యనగర వాసులు సొంతూళ్ళకైతే పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అంచనాలకు మించి ఇటు ఆర్టీసీ కానివ్వండి, దాంతోపాటు రైల్వే అధికారుల అంచనాలకు మించి ఈసారి హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే తరలి వెళ్తున్నారని చెప్పవచ్చు. ఈసారి ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు 35% సిటీ అంతా కూడా ఖాళీ అయిందని చెప్పవచ్చు. సో అందులో భాగంగానే ఇటు రేపే ఇక భోగి పండుగ కావడంతో సో సాధ్యమైనంత వరకు సొంతూళ్ళకు వెళ్ళిపోయి వారి కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలనుకున్నటువంటి వారు కాస్త రిస్క్ అయినా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఊర్లకు వెళ్ళాలంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగా ఇటు ఎంజీబీఎస్ కానివ్వండి, జేబీఎస్ స్టేషన్లలో ఇంకా రద్దీ అయితే కొనసాగుతుంది. సో నిన్న రాత్రి ఏ విధమైనటువంటి రద్దీ ఉందో సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 30 దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ దగ్గర అంతా కూడా పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఆర్టీసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఆర్టీసీ ఆర్ఎం నేతృత్వంలో ఎక్కడికక్కడ కూడా ప్రస్తుతము పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్లాట్ఫామ్ల దగ్గర తొక్కీసలాట జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నట్టు కూడా ఇప్పటికీ అధికారులు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, సో ఇప్పటివరకు మొత్తం దాదాపు ఎంతమంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మేడం చెప్పండి, ముఖ్యంగా దాదాపు ఇప్పటి వరకు ఇటు ఎంజీబీఎస్ నుంచి కానివ్వండి రంగారెడ్డి రీజనల్ పరిధిలో ఎంతమంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు హైదరాబాద్ నుంచి చేరుకున్నారు? నమస్కారం అండి. ఇప్పుడు మనము స్పెషల్ బస్సెస్ 8th నుంచి నడిపిస్తున్నాము. సుమారు 5,000 బస్సులు నడిపించడం జరిగింది. ఈ బస్సుల్లో అరౌండ్ 5 lakhs హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్ళారు అని మేము అంచనా వేస్తున్నామండి. ఈ రోజు ఎలా ఉంటుంది మేడం క్రౌడ్? నిన్న ఎలా ఉంది, సో ఈ రోజు ఎలా ఉంది? నిన్న విపరీతమైన రద్దీ కనిపించిందండి. చాలామంది ఒకటే రోజు ప్రయాణాలు పెట్టుకోవటం వల్ల నిన్న ఎక్కువ బస్సులు నడపాల్సి వచ్చింది. ఈ 3 రోజుల్లో చూసుకుంటే నిన్న మేము 1990 బస్సెస్ నడిపామండి. మొన్న అంటే 10th 1570 బస్సెస్ నడిపాము. సో ఈరోజు ఇప్పటి వరకు అంటే ఇవి 2 కూడా నేను చెప్పింది అదనపు బస్సులు అండి. ఈరోజు ఇప్పటి వరకు 387 అడిషనల్ బస్సెస్ నడిపించడం అయింది. ఇంకా రద్దీ మొత్తం తగ్గిపోయిందండి. ఇంకా పండగకు వెళ్ళే ప్రయాణికులు వెళ్ళిపోయారనే భావిస్తున్నాము. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఎలా ఉంది మేడం ప్రయాణికులు? లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారండి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అంటే మేము అదనంగా కూడా బస్సులు నడిపించాము. అవసరం ఉన్నప్పుడు ఎక్కువ బస్సులు మనకి సిటీలో మెట్రో డీలక్స్ బస్సులు అనేవి వచ్చాయి. అవి కూడా అందుబాటులో ఉండటం వల్ల ప్లస్ ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది వరంగల్, నిజామాబాద్ అండ్ కరీంనగర్లో అందుబాటులోకి రావటం వల్ల ఎక్కువ బస్సులు హైదరాబాద్ నుంచి మనము ఆపరేట్ చేయడానికి అవకాశం దొరికిందండి. ఆంధ్ర అండ్ రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళ కోసం రోజుకి 320 బస్సులు అదనంగా నడిపించాం. నిన్న 320 బస్సులు, అంతకుముందు రోజు కూడా 320 బస్సులు అదనంగా నడిపించడం జరిగింది. సో అంటే వెళ్ళడం ఒక ఎత్తు అయితే రావడం కూడా ఒక పెద్ద రిస్క్ షాట్ అని చెప్పవచ్చు. సో రావడం కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ప్రయాణికులు. సో రిటర్న్లో వచ్చినటువంటి ప్రయాణికుల కోసం సో ముఖ్యంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో ఎన్ని బస్సెస్ ఎలా అవైలబుల్ ఉన్నాయి? అంటే ఇప్పుడు వెళ్ళడము 10th 11th ఒకటేసారి బయలుదేరటం వల్ల మనకి విపరీతమైన రద్దీ కనిపించింది. రిటర్న్ వచ్చేటప్పుడు మటుకు 16th 17th నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతారనుకుంటున్నాము. సో దానికి అనుగుణంగా 16th to 20th రిటర్న్ ప్రయాణానికి అనుగుణంగా అదనపు బస్సులు ఆ ప్రాంతాల నుంచి నడిపించడానికి మేము ఏర్పాట్లు చేసుకున్నామండి.
మొత్తానికైతే చూసాం కదా. సో ఉప్పల్ కానివ్వండి, ఎల్బీ నగర్, దాంతోపాటు ఇటు ఎంజీబీఎస్ నుంచి మాత్రం ఎక్కడికక్కడ కూడా ప్రత్యేక బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈ రోజు రాత్రి వరకు మాక్సిమం అంతా క్లియర్ అయిపోతుందంటూ కూడా ఏదైతే ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో గత ఏడాదితో కంపేర్ చేస్తే మాత్రం ఈసారి అంచనాలకు మించి ప్రయాణికులు ఇటు హైదరాబాద్ నుంచి వారి స్వస్థలాలకు వెళ్ళినట్లు కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మాక్సిమం ఈ రోజు అర్ధరాత్రి వరకు టోటల్ గా కూడా హైదరాబాద్ నగరవాసులు సొంతలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే రిజర్వేషన్స్ అన్ని కూడా అటు ట్రైన్స్ లో కానివ్వండి, ఇటు బస్ లో కానివ్వండి, ప్రైవేట్ ట్రావెల్స్ లో కానివ్వండి, మొత్తం కూడా రిజర్వేషన్స్ అయితే ఎక్కడికక్కడ కూడా ఫుల్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు.